ఓకే. అన్నయ్య ఇప్పుడు అన్నయ్యకి ఇప్పుడు ఏదైనా మీరు పర్సనల్ గా "అరే మనం ఇట్లుండాలి, ఎవడెవడు మనల్ని అన్నాడు, హ్మ్. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు బతకాలని" ఇలాంటి టాపిక్ ఎప్పుడన్నా మాట్లాడడం జరిగింది? చాలా సార్లు మాట్లాడుకుంటాం అన్న. అదే మాట్లాడుకుంటాం. హ్మ్. మేము పొద్దున్న లేసి అదే పనిలో ఉంటాం. హ్మ్. వాని దారి వానిది, నా దారి నాది. హ్మ్. పోయినామా, కంప్లీట్ చేసుకున్నామా, వచ్చినామా. హ్మ్. మా అన్న కూడా కొడతాడు. మోటివేషనల్ డైలాగ్స్ కొడతాడు. అవునా? హ్మ్. ఓకే. ఈ మధ్య మమ్మీ చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా అన్నయ్య నువ్వు గాని, డాడీ నువ్వు గాని గొడవ పెట్టుకున్న సందర్భం? గొడవ పెట్టుకున్న సంబంధం అంటే ఇప్పుడు లేదన్న. హ్మ్. గొడవలు కాలేవు ఇంట్లో ఇప్పటి వరకు అయితే. హ్మ్. కానీ డాడీ కొంచెం డ్రింక్ చేసినప్పుడు ఆయన ఉండే. హ్మ్. ఇప్పుడు మమ్మీ పోయింది. హ్మ్. ఇవన్నీ వేసుకొని నువ్వు చేస్తే నేనే ఇక హ్మ్. కోపమైన. హ్మ్. నేను కోపమైనప్పుడు నువ్వేంద్ర డాడీ చెప్పేది అని చెప్పేసి అన్న నా మీద సీరియస్ అయ్యాడు. హ్మ్. అట్లా అప్పుడు ఒకసారి అయింది. ఇక అంతే. కానీ అన్న ఒక్కటన్నా మమ్మీ డాడీకి మాత్రం ఎప్పుడు పంచాయతీ అంటారు కదన్న, హ్మ్. వాళ్ళ లైఫ్ ఇప్పటి వరకు కాలే అది. మమ్మీ డాడీ మమ్మీ డాడీకి సూపర్. లైఫ్ ప్రూఫ్ అన్న నేను చూపించమన్నా నేను చూపిస్తా. హ్మ్. ఒక్క పంచాయతీ కాలే, మా డాడీ పేరు అనేది ఖరాబ్ కాలే అసలు. మేబీ వాళ్ళు వాళ్ళ అట్లా మంచిగా ఉండు దేవుడు చూడలేకపోయాడేమో చూడలేకపోయాడు. కదా. గలీల నజర్ కానీ, హ్మ్. బంధువుల నజర్ కానీ, బయట వాళ్ళ నజర్ కానీ మంచిది కాదు కదా. చాలా అమ్మో. అంటే డాడీకి ఎట్లా అంటే నా భార్య ఎవరి దగ్గర తక్కువ కావద్దు హ్మ్. అని ఏది వచ్చినా ఫస్ట్ మమ్మీకి గోల్డ్ చెప్పిస్తుండే అన్న. హ్మ్. అన్న ఒక్కటి చెప్తా అన్న, పక్కన ఇంటి పక్కనే షాపు, ఇది హ్మ్. ఇల్లు అయితే ఇది షాపు. హ్మ్. ఆ షాప్ కి బయటికి పంపించడం మమ్మీని. అంటే కండిషన్లు పెట్టడం కాదు, హ్మ్. ప్రతి ఒక్కటి ఇంట్లో ఉంటది. హ్మ్. అట్లా చూసుకునేటోడు మమ్మల్ని సరే. హ్మ్. నెక్స్ట్ నిక్కీ మరి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నాడు? డాడీ లాగే చూసుకుందామని అనుకుంటున్నాడా? ఏలి అన్న డాడీ లాగా చూసుకుంటాం. హ్మ్. డాడీ కన్నా ఎక్కువ చూసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు అనుభవం అయింది కదా. హ్మ్. ఎందుకంటే బాధ పెట్టద్దు హ్మ్. అని అంతే. ఒక డైలాగ్ గట్టి కొట్టేదన్నా, మంచి డైలాగ్ అంటే ఇది దేనికోసం అన్న ఏదన్నా నీకు నచ్చింది? వచ్చిందంటే ఒకటన్నా దేవుని గురించే కొడతా. సేమ్ నువ్వు వీడియో తీస్తే ఏ టోన్ లో మాట్లాడతావో ఆ, నాకు అదే కావాలి. రాత రాసింది మన రాత రాసింది ఆ దేవుడే. మన రాతల కష్టాలు రాసింది కూడా ఆ దేవుడే. హ్మ్. కానీ మన మనుషులలో లోపం ఏంటిదంటే రాత రాసిన ఆ దేవుణ్ణే అడుగుతాం, ఎందుకయ్యా నాకు ఈ కష్టం అని చెప్పేసి. సూపర్, కరెక్టే కదా. నెక్స్ట్ ఇంకోట యూత్ కోసం ఏదైనా కొట్టాలంటే మ్మ్, ఎవరన్నా అంటే ఇప్పుడు అంటే యూత్ కోసం అంటే కొట్టలేమన్నా. ఎందుకంటే ఒకరికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే మా కోసం కొట్టండి అని చెప్పేసి నీకు అదొకటి. బ్యాడ్ కామెంట్స్ వచ్చిన, బాగా బ్యాడ్ కామెంట్స్ వచ్చిన డైలాగ్ లేదన్నా రాలే. ఇంతవరకు? అన్నిట్లకంటే బెస్ట్ కాంప్లిమెంటరీ అంటే అరే కామెంట్స్లలో నెక్స్ట్ లెవెల్ నిన్ను అక్క నిలబెట్టిన ఏదైనా ఉంటది కదా డైలాగ్? అదొకటి. మన టైం బాగాలేనప్పుడు మనం చూసి చాలా కుక్కలు మురుగుతాయి. మురిగినంత మాత్రాల వాళ్ళు పీకేది ఏం లేదు. కానీ టైం చూసి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి ఆ భయంకెళ్ళడే కానీ. ఓకే. అది చాలా మందికి దాంట్లో పెట్టిరన్నా. ఏందన్నా సినిమా కాదు, గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు అని పెట్టారు. అట్లా నేను ఎట్లా అంటే వాళ్ళకి ఇంకా నాకు అయిందే కొడతా. నాకు గాంధీ కాదు, నాకు అయింది. ఇప్పుడు నాకు అయింది ప్రతి ఒక్క మనిషి జీవిలు అనేది బాధలు, కష్టాలు, కన్నీళ్లు. టైం బాగాలేనప్పుడు దెబ్బ కొడతారు. మనలా అసలు మన లోపల అనేది ఇవ్వాలన్నా. అంతే. తీసి వీని మీద కొట్టాలా, వాని మీద కొట్టాలా, మనకి ఏది అనిపించిందో అది కొట్టినాం అనుకో, ఆటోమేటిక్ ఒకటి సపోర్ట్ చేసేటోడు కాదు. మన కాళ్ళ మీదే మనం నించుంటాం. ఎత్తులా కాదు, బిల్డింగ్ ఎత్తు కంటే ఇంకెక్కువ నించుంటాం. ఓకే. డాడీ గురించి? డాడీ గురించి అంటే ఇప్పుడు డైలాగ్ రూపంలోనా, మాటల రూపంలోనా? డైలాగ్ రూపంలో చెప్పు, తర్వాత డాడీ దగ్గరకు వద్దాం. డాడీదంటే మన నాన్న ప్రతి దాంట్లో వెనుక పడిపోతాడు. ప్రేమలనైనా, బాధలనైనా, సంతోషంలోనైనా ఎప్పుడు మన వెనకలనే ఉంటాడు. కానీ మన నాన్న కష్టం లేకపోతే మన పెద్ద పెద్ద చదువులు లేవు. మన నాన్న లేకపోతే మన కోరుకున్న ఇష్టాలు లేవు. కానీ నాన్నకి ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం చిరునవ్వుతోనే వలకరించుకుంటా ఉంటాడు. కరెక్టే కదా. డాడీ ఎందుకు ఉంటాడంటే నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకే ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా. మనం కొన్ని టైంలలో ఏమనుకుంటాం అంటే అంతా నాకే తెలుసు, మా డాడీకి తెలియదు అనుకుంటాం కొంతమంది.
వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి చెప్తారన్న ఉమ్, వినకపోతే నేను వినలే, ఉమ్. అనుభవం అవుతుంది రా, ఆ, అనుభవం అయింది, మమ్మీ విషయంలో అన్నీ తెలిసిపోయినాయన్నా నాకు ప్రతి క్షణం మమ్మీలోని లోటు అంతా తెలుస్తుంది కదా. ప్రతి క్షణం అన్న. ఉమ్, ఉప్పు డబ్బా తీసిన ఉప్పు ఒకవేళ కూరలు ఎక్కువైంది అనుకో, ఉమ్, ఉప్పు ఎక్కువైందని చెప్పి డాడీ మమ్మీ మీదకి సీరియస్ అవ్వడం, ఆ మాట పడుతుంది, అయ్యో ఇంత కష్టపడి చేసిన నించొని చేసిన. కారం ఎక్కువైతే ఉప్పు ఉప్పు తక్కువైంది అనడం, ఉమ్, అన్నం కాడ నించోవాలా, వంట కాడ బాసన్లు, ఇల్లు కడుగుడు, ఇల్లు తుడుచుడు, ఉమ్, హే ఆడలు లేకపోతే ఆ ఇంటికి అందమే లేదన్న, ఉమ్. అంతే ఇక. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో ఆడది ఉండాలంట అంతే, కదా. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా సుఖం ఉండదు. ఉమ్, ఒక అమ్మ నవ్వు చూస్తే ఆ ఫీలింగ్ వేరుంటది. ఉమ్. ఇల్లులో ఇంట్లో కళ కూడా అట్లుంటది. ఇంటికి ఒక కళ, ఆడపిల్ల అంటేనే ఇంటికి ఒక కళ. కళ. ఆడది ఏడిస్తే ఇంటికి శని అంటారు, అవును. ఇంటికి దరిద్రం అంటారు ఆడది ఏడిస్తే. అందుకే అవును. ఆడది లేకపోతే ఇప్పుడు మా ఇల్లు అట్లనే అయిపోయింది. ఉమ్. మరి లేకపోతే అన్నకు పెళ్లి ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవా? అన్నకు పెళ్లి చేద్దాం. ఉందన్న, కాకపోతే ఆయన ఏందంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని బాధ పెట్టడం, పైసల కోసం ఆడికి ఈడికి పోయి ఇది చేయడం అది చేయడం. జాబ్ వచ్చినాక చేసుకుందాం అన్న థాట్లో. అట్లా జాబ్ వచ్చినప్పుడు సెట్ అయ్యి పెళ్లి చేసుకుంటే రేపటి దినం పుట్టవేటోళ్ళ కన్నా ఏ కష్టాలు రావు. మనం పడ్డ కష్టాలు వాళ్ళు వాళ్ళు పడొద్దు. పడొద్దు. ఇప్పుడు మన మమ్మీ డాడీ అని అంతే, మేము పడ్డ కష్టం మీరు పడొద్దని నన్ను చదివిపించేది, మీకేమో పొద్దున్న లేచి పోనీకి బద్ధకం అవుతుంది ఉమ్. అని అంటారు. మమ్మీ నిన్ను తిట్టిన మాట కావచ్చు, ఇంకేదైనా మాట కావచ్చు, పదే పదే గుర్తుకొచ్చే మాట ఏంటి? పదే పదే అంటే చెవులోడా, ఉమ్, ఆ ఉమ్, చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి అన్న, ఉమ్, ఉమ్, చెవులోడా అంటే ఉమ్. అది నీకు ఒక మెమొరీ లాగా కదా. మెమొరీ. మమ్మీ ఇట్లా స్వీట్ గా పిలిచేది అన్న, క్యూట్ గా పిలిచేది, ఉమ్, అట్లా పిలిస్తే నాకు షై అవుతుండే. అట్లా విలువక మమ్మీ అందరు ఉన్నారు. ఒక ఫంక్షన్ లో పోయినాం, తింటున్నాము, ఆడికి గ్లాస్ తీసుకొని రమ్మన్నది అన్న, వాటర్ గ్లాస్. ఆ. అందరు రే చెవులోడా అది తీసుకొని రారా అన్నది. అందరు ఇట్లనే చూసినా నన్ను. ఆ. అట్లా మీ ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తావు? మా ఫ్యామిలీ అందరు కలిసి అందరు కలిసి మర్చిపోలేని బెస్ట్ మెమొరీ అంటే? మర్చిపోలేని బెస్ట్ మెమొరీ అంటే అన్న, ప్రతి బర్త్డే కన్నా ఉమ్, ఇంట్లో ఎంత గలీ సిచ్యువేషన్ అని ఉండని ఉమ్, పక్కా బట్టలు కొనిస్తారు, ఉమ్. కేక్ కట్ చేపిస్తారు. ఈ రెండు మాత్రం పక్కా ఉంటాయి. Birthday. ఆఖరికి మమ్మీ చనిపోయినాక కూడా డాడీ మొన్న బట్టలు కొనిస్తారు. ఉమ్, అట్లా చూసుకునేది. ప్లస్ బెస్ట్ మెమొరీ అంటే ఏంటిది అంటన్నా, మా అన్న బర్త్డే. ఉమ్, మా అన్న బర్త్డే ఇక మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అయిపోయింది, బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. నితిన్ అని చెప్పిన కదా, ఉమ్. ఫ్రెండ్. ఫ్రెండ్ కాదు ఇక, నాకు ఒక అన్న లాంటాడు, తమ్ముడు లాంటాడు, ఇక అన్ని. ఇక మా అన్న ఎట్లానో నాకు, ఉమ్, ఇక నాకు మా అన్న నాకు తమ్ముడే, మా అన్న నాకు అన్ననే, బెస్ట్ ఫ్రెండ్ ఉమ్, సేమ్ ఈయన కూడా అంతే. ఇక ఉమ్. ముగ్గురిని ఇట్లా కూర్చోబెట్టి లైన్ ఒక్కొక్క ముద్ద తినిపించింది. ఆ చేతి ముద్ద నేను ఇప్పటికీ మిస్ అయిపోయినా అన్న. ఉమ్. ఆ రోజు తిన్నదంటే నేను తృప్తిగా కడుపు నిండా నేను ఆ రోజు తిన్నా అంటే నేను ఈ రోజు వరకు నేను తినలే అన్న, ఓపెన్ ఆ చెప్తున్నా. రుచి దొరకట్లే కదా అసలు అమ్మ చేతి రుచి.